సోదరీ సోదరులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అంటోంది, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. కనికరము గలవారు ధన్యులు. జీవితంలో మనం ఆధ్యాత్మిక విలువలు పాటించాలి. కృషి మనది, విజయం దేవుడిచ్చింది. విశ్వాసం మనది, కృప దేవునిది. ధనధాన్యములు కలిగిన వారు దేవుని గృహ నిర్వాహకులు. అంతా తమదే అని విర్రవీగితే అది స్వామిద్రోహమవుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. విధేయులకు దీవెనలు, పట్టణంలో పొలంలో దీవెనలు, గర్భఫలము, భూఫలము, పాడి పంటలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. రాకపోకలలో ఆశీర్వాదాలు. అయితే దురాశ వల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనం, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని విర్రవీగే వారిని గురించి ప్రభువు అంటాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. లవొదికయ్య చెడ్డ మాదిరిని గుర్తించండి. ధనికులారా జాగ్రత్త, మీ మీదికి ఉపద్రవం ముంచుక వస్తుంది. ధనం చెడిపోతుంది, వస్త్రాలు చిమ్మెట కొట్టి పాడైపోతాయి. మీ బంగారము వెండి తుప్పుపట్టిపోతుంది. అన్యాయార్జితమైన మీ విత్తం చెడు విత్తనం. వధ దినమున కొవ్వు పట్టిన మీ హృదయాలకు శ్రమ. ఒంటె సూది బెజ్జంలో దూరటం దుర్లభం. ధనాపేక్ష, ధనగర్వం గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించటము అంత దుర్లభమని ప్రభువు చెప్పాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎలాంటిదో మనకు తెలుసు. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యము వలన ధనవంతులం కావాలని మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. మన స్వంత పనులు చేసుకుంటాము సరే, ఇతరులకు కూడా మనం పనిచేసి పెట్టాలి. పరోపకారం కోసమే మనమున్నాము. యేసుక్రీస్తు దేవునితో సమానుడు అంటే ఆ ఆధిక్యత ఆయన తగ్గింపును బట్టి పోయేది కాదు. తనను తానే ఆయన రిక్తుణ్ణిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలు తగ్గించుకుంటే వారి ఆధిక్యం పోయేది కాదు. అందరినీ మించిపోవాలనే తపన మంచిది కాదు. అనేక మందికి మేలు చేస్తాను, కీడు చెయ్యను అనే మనస్తత్వం దేవుని దృష్టిలో ఘనత. ధనికులకు బీదలకు మధ్య సంఘర్షణ ప్రభువుకు గిట్టదు. ధనవంతుడు లాజరుకు సోదరుడై అతడి కష్టసుఖాలలో అతడికి అండగా నిలబడాలి. లేకపోతే ధనవంతుడు తన నరకాన్ని తానే కల్పించుకున్నవాడవుతాడు. ధనం మన ఆధ్యాత్మిక విలువలను నాశనం చేసేట్లయితే అట్టి ధనం మనకు వద్దు. సత్యం కోసం నిలిచే ధనికులు బీదలను ప్రేమిస్తారు. ధనాపేక్షలో అన్ని రకాల కీడు నిక్షిప్తమై ఉంది. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం, ఇది మనకు గొప్ప హెచ్చరిక. కొందరు ధనాశాపరులై విశ్వాసము నుండి తొలగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నారు. నానా బాధలతో వారు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 23 నుండి 27వ వచనం వరకు, ఆస్తియందు నమ్మకమున్నవారు దేవుని యందు నమ్మకముంచరు అని అర్థం. ఆస్తి గలవాడు ఆస్తినే దేవుడు అనుకుంటే అతడు నాస్తికుడే. అబ్రాహాము ఆస్తిపరుడే, కాని అతడు దేవుని యందు విశ్వాసముంచిన నీతిమంతుడు. యోబు ఆస్తిపరుడే గాని అతడు ఆస్తిని కాదు, దేవుణ్ణి ప్రేమించిన విశ్వాసి. అరిమతయ్య యోసేపు ధనవంతుడే కాని అతనికి ధనం కాదు, దేవుడు ముఖ్యం. దేవుడు లేని ధనికులు నిత్యత్వంలో నరకయాతన పడాల్సి వస్తుంది. యుగ సమాప్తి వరకు సదాకాలము యేసు నాతో ఉన్నాడు అనే వాస్తవమే మనకు గొప్ప ఆస్తి. మనము దేవునికి విశ్వసనీయులం. లోకమును జయించే విజయమే మన విశ్వాసం. ఇక్కడి మన విశ్వాసమే
పరలోకంలో మనం విజేతలము అనే గుర్తింపు. ప్రభువు ప్రకటన గ్రంథంలో విజేతలకు బహుమానాలిచ్చాడు. ఆ విజేతలందరూ విశ్వాసులే. జీవవృక్ష ఫలాలు, మన్నా, పరలోక సింహాసనం మీద కూర్చునే హక్కు మొదలైన ఆధిక్యాలు ఎన్నో విశ్వసనీయులైన వారికి లభిస్తాయి. ప్రియ శ్రోతలు, ప్రభువు పట్ల ప్రేమ, సంపూర్ణ విధేయత గలవారే పరలోక వారసులు, క్రీస్తుతో సహవారసులు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. పరలోక దేవా, మా పరమతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవు మమ్ములను ఎంతో ప్రేమించావు. మాకు నీ అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చావు. నిత్య జీవమునకు మమ్ములను నీ కుమారునితో సహవారసులను చేశావు. మా శ్రోతలను, వారి కుటుంబములను సందర్శించండి, వారిని పరామర్శించండి. వారి ఆధ్యాత్మిక భౌతిక అక్కరలను తీర్చండి. చంటి బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. తల్లిదండ్రులు అంకిత భావంతో బిడ్డలను పెంచునట్లు వారిని నడిపించండి. కుటుంబాలు నీ కుటుంబాలై, కుటుంబంలో బిడ్డలు నీ బిడ్డలై ఉండునట్లు వారి సాక్ష్యమును బలపరచండి. స్థానిక సంఘములను, సంఘ కాపరులను, సువార్తికులను బలపరచండి. సంఘ నాయకత్వమును ఉజ్జీవపరచండి. నాయకులు స్వార్థత్యాగముతో పనిచేయగలుగునట్లు వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను దీవించండి. కరువు కాటకములు రాకుండా దేశము సుభిక్షమై ప్రజలు శాంతి భద్రతలు కలిగి జీవించగలిగేటట్లు వారిని ఆశీర్వదించండి. ప్రపంచవ్యాప్తంగా నీ సువార్త ప్రకటించబడాలని, భూదిగంతాల వరకు నీ బిడ్డల సాక్ష్యం విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం ఆదికాండం 35వ అధ్యాయం గుండా ప్రయాణం చేయబోతున్నాము. ఇది వాక్య భూమిపై మన యాత్ర. యాకోబు ఇప్పుడు బేతేలుకు వెడుతున్నాడు. దేవుడు తన నిబంధనను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాడు. రాహేలు బెన్యామీనును కని చనిపోతుంది. ఇస్సాకు మృతి మొదలైన సంఘటనలు ఈ అధ్యాయంలో మనల్ని పలకరిస్తాయి. వివరాలు వినండి. పెనూయేలులో యాకోబు జీవితం మారింది అనుకున్నాము గదా. అంత గొప్ప మార్పేమీ లేదే అనిపిస్తోందా? అవును, ఒక్క పెట్టున 100% మార్పేమీ రాదు. ఎవరికైనా అంతే. 30 ఫలం నుండి 60 అక్కడి నుండి 100 ఫలప్రాప్తి. విశ్వాసులలో మార్పు వస్తుంది. నిరంతరము వారిని మార్చే మార్పు వారిలో కొనసాగుతుంది. ప్రవర్ధమానమైన పరివర్తన విశ్వాసి ప్రవర్తనలో కానవస్తుంది. పెనూయేలు యాకోబు జీవితంలో ఒక మైలురాయి. అంతవరకు అతని జీవితంలో స్వార్థం రాజ్యమేలింది. నేను, నన్ను, అంతా నేనే. కాని పెనూయేలులో నేను అనే వానికి, అనగా యాకోబులోని నేను దెబ్బతిన్నాడు. నడుము విరిగింది. అదో కొత్త మలుపు. కారు టైరుకు గాలిపోయింది. అయితే విశ్వాసంతో నడవటానికి ఇంకా అనుభవంలో ఊపు రావాలి. ఏశావు వెళ్లిపోయాక యాకోబు షాలెముకు వెళ్ళాడు. ఇంకా వెనకటి గుణం పోయినట్లు లేదే. ఏదో స్వంత ఆలోచన అతనిలో పనిచేస్తున్నది. తన కూతురు దీనాకు మానభంగం జరిగింది. షాలేము రాకుమారుడు ఆ అమ్మాయిని చేసుకుంటాను అని ఒప్పుకున్నాడు. అయినా యాకోబు కుమారులు షిమ్యోను, లేవి ఆ పట్టణం మీద పడి జనాన్ని హతం చేసి కొల్లగొట్టారు. యాకోబు వాపోయాడు. ఇదేమిట్రా, నా పేరు పాడు చేశారు, దౌర్జన్యం మనకు తగదురా అంటూ యాకోబు ఎంతో విలపించాడు. అంతవరకు యాకోబు ఇంకా బేతేలుకు సిద్ధం కాలేదు. ఇంకా శరీరానుసారమైన మనస్సు అతణ్ణి విడువలేదు. అందుకే షాలేములో ఆగాడు. మజిలీ చేశాడు. అతని అహంకారం మళ్లీ దెబ్బతిన్నది. ఈ 11 పిల్లలను అదుపులో పెట్టుకోవడం యాకోబుకు అసాధ్యమైపోతున్నది.
లాబాను ఇంటి పోకడలు పిల్లలకు సంక్రమించినట్లు కనిపిస్తోంది. షెకెములో తిన్న దెబ్బకు ఫలితంగా బేతేలు వైపునకు అతని ప్రయాణం మలుపు తిరిగింది. దేవుడు యాకోబుతో అన్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడనైన నాకు అక్కడ బలిపీఠం కట్టు. అవునవును, యాకోబు ఇప్పుడు బేతేలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కుటుంబానికి అసలైన నాయకుడై నడిపిస్తున్నాడు. బయలుదేరి బేతేలుకు పయనం సాగిస్తున్నాడు. యాకోబు తన ఇంటివారితో, తన వద్ద ఉన్న వారందరితో చెప్పాడు, మీ వద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి చేసుకొని శుచిగా మీ వస్త్రాలను మార్చుకోండి. మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. నా శ్రమదినమందు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కడతాను. గొప్ప తీర్మానం. మీ వద్ద ఉన్న అన్యదేవతలను తీసి పారవేయండి అంటాడేమిటి? లాబాను ఇంటి నుండి వచ్చేస్తున్నప్పుడు రాహేలు గృహదేవతలను దొంగిలించి తెచ్చుకుంది. మీకు జ్ఞాపకం ఉందా? ఈ విగ్రహాల మూట మీద తాను కూర్చుంది. ఈ సంగతి యాకోబుకు తెలియదు. లాబాను సోదా చేయడానికి వచ్చినప్పుడు యాకోబు ధైర్యంగా ప్రకటించగలిగాడు, మా వద్ద విగ్రహాలు ఉండవు. రాహేలు వాటిని దాచిపెట్టిందని అతనికి తెలియదు. యాకోబుకు ఒకటి బాగా తెలుసు, తన దేవుడు సజీవుడు, సత్యవంతుడు. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నాడు. దేవుడు యాకోబుతో పోరాడాడు కూడా. అయినా అతని కుటుంబంలో రహస్యంగా ఇంకా విగ్రహాలున్నాయి. వాటిని ఇంతవరకు పూర్తిగా వదిలించుకోలేకపోయాడు. ఎట్టకేలకు ఈ గొప్ప ప్రకటన చేయగలిగాడు, మీ మధ్య ఉన్న అన్య దేవతలను తీసి పారేయండి. చెడుగు ఏదో దాన్ని ముందు తీసి పారేయాలి. ఇది బేతేలుకు సిద్ధపాటు. వారం పొడుగునా అన్యదేవతారాధన చేసి వారాంతంలో సత్య ఏకదేవుని ఆరాధిస్తాము అంటే అది ఎలా కుదురుతుంది చెప్పండి? అన్యపదార్థమును దాచిపెట్టుకొని ఆదివారం దేవుణ్ణి ఆరాధించినా నీ ఆత్మలో పవిత్రమైన ఉద్రేకము, కదలిక, సంచలనం రాదు. ఇది నిజం. సోదరి, సోదరుడా, నీలో ఏమైనా ప్రతిమలున్నాయా? అసూయ, ద్వేషం, కామం, దురాశ ఇవన్నీ అన్యప్రతిమలే అని గ్రహించాలి. బేతేలుకు తిరిగిరా, శుచిగా రా. శుచి అంటే ఏమిటి? నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపాలను యేసు రక్తం కడిగేస్తుంది. యేసు నీ పాపాలను క్షమిస్తాడు. బేతేలు వైపునకు పయనించాలి. 1 యోహాను 1:9 నాడు నేడు పాపానికి పరిష్కారం. మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. నీవు ఒప్పుకోవాలి. ఆయన తప్పక క్షమిస్తాడు. ఆయన నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మీ బట్టలు మార్చుకోండి అన్నాడు యాకోబు. మీ పాత బట్టలను విడిచివేయాలి. బట్టలు అంటే అలవాట్లు. మీ పాత అలవాట్లు పోవాలి. దుస్తులను బట్టి నీవేమి పని చేస్తావో, నీ వృత్తి ఏమిటో ఇట్టే చెప్పేసేయవచ్చు. అలాగే నీవు ఎవరికి చెంది ఉన్నావో, నీ క్రియలు ఎలాంటివో నీ ఆధ్యాత్మిక దుస్తులే చెబుతాయి. పాత బట్టలు విడిచి నీతి వస్త్రాలు ధరించుకో. యేసు ప్రభువు జీవిత శైలి నీది అవ్వాలి. నీవు ఆయననే ధరించుకోవాలి. ఇప్పుడు యాకోబు బేతేలుకు బయలుదేరుతున్నాడు. బేతేలులో బలిపీఠం. బేతేలు మొదటిసారి యాకోబు దేవుణ్ణి కలుసుకున్న చోటు. బేతేలు దేవుని స్థలం. గమనించాలి, అబ్రహాము, ఇస్సాకు వీరిద్దరూ బలిపీఠాలు నిర్మించారు. ఇప్పుడు యాకోబు కూడా బేతేలులో బలిపీఠం నిర్మిస్తాడు. దేవునికి సాక్ష్యార్థంగా బలిపీఠం ఒకటి యాకోబు నిర్మించడం దేవునికి ఎంతో ఇష్టం. బేతేలుకు రాగానే యాకోబుకు వెనకటి జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి. మునుపు తాను ఇంటి నుండి పారిపోయి వస్తుంటే
ఇక్కడే ఆ రాత్రి దేవుడు కనపడి తనకు అభయమిచ్చాడు. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. నీవు నన్ను కలుసుకొన్న చోటికి, అదే స్థలానికి పద అంటున్నాడు దేవుడు. ముందు బేతేలుకు వెళ్ళు, అక్కడి నుండి నీ ప్రయాణం మొదలవుతుంది. అక్కడికి వెళ్లకుండా బేతేలు చుట్టుప్రక్కల్లో యాకోబు తచ్చాడుతూ తిరుగుతున్నాడు. ఊరికే కాలయాపన చేస్తున్నాడు. విలువైన దేవుని సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఈజిప్టులో ఉండగా దేవుడు ఇశ్రాయేలును బయటికి వచ్చేసేయమన్నాడు. వాగ్దత్త భూమికే తిరిగి రండి అన్నాడు. కాని వారు నేరుగా గమ్యస్థలానికి వెళ్లలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరుగాడారు. అప్పుడు దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చాడు. పదండి, వాగ్దత్త భూమికి కదలి రండి అన్నాడు. 40 సంవత్సరాల విలువైన సమయాన్ని మీరు వృధాగా గడిపారా అంటూ దేవుడు కోప్పడ్డాడు. క్రైస్తవులు తమ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటానికి వీల్లేదు. అనేక మంది క్రైస్తవ యువతీ యువకులు అభినవ యాకోబులలాగే బేతేలుకు దగ్గరలోనే ఉన్నారు, కాని అందులోకి వెళ్లరు. దేవునికి సమర్పించుకోరు. తమ యువతను దుర్వినియోగం చేస్తున్నారు. ఎట్టకేలకు యాకోబు బేతేలుకు వెళ్ళాడు. అందుకే దేవుడు తనను తాను పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడెల్లా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుణ్ణి అంటాడు. దేవుడు యాకోబుకే కాదు, ఈ రోజున నీకు నాకు దేవుడై ఉండగోరుతున్నాడు. అందుకే ఘంటాపథంగా చెబుతున్నాము, ఆదికాండం 35వ అధ్యాయం మనకెంతో విలువైనది. యాకోబు తిరిగి బేతేలుకు వెళ్ళాడు. ఈ సంఘటన మనకెంతో ప్రోత్సాహకరం. ఈ సందర్భంలో యాకోబు కుటుంబ నాయకత్వంలో కూడా ఒక కొత్తదనం కనిపిస్తున్నది. అతనిలో అధికారం, బాధ్యత మేల్కొన్నాయి. దేవునికి స్తోత్రం. 4వ వచనం. వారు తమ వద్ద ఉన్న అన్యదేవతలన్నిటినీ, తమ చెవులకు ఉన్న పోగులను యాకోబుకు అప్పగించారు. యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు. చెవుల పోగులు అంటే ఆ రోజులలో దేవతార్చనకు సంబంధించినవి. విగ్రహారాధికులు అనడానికి చెవుల పోగులు గుర్తు. వాటినన్నిటినీ తీసుకొని మస్తకి వృక్షం కింద పూడ్చిపెట్టాడు. అది దాచిపెట్టడం కాదు, పూడ్చిపెట్టడం. వాటిని పాతేయాలి. ఇప్పుడు యాకోబు నూతన దృక్పథంతో నడుస్తాడు. పాతదాన్ని పాతిపెట్టాల్సిందే. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉన్నది. గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబు అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చారు. మొదట ఆ ఊరి పేరు లూజు, అయితే యాకోబు దానిని బేతేలు అన్నాడు. ఈ రోజు వరకు అది బేతేలు అని మాత్రమే వ్యవహరించబడుతున్నది. యాకోబు తన సహోదరుని ఎదటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడే అతనికి ప్రత్యక్షమయ్యాడు గనుక అక్కడే బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవగృహం అని అర్థం. కాని ఇప్పుడు ఏల్ బేతేలు అంటున్నాడు, అంటే దేవగృహము యొక్క దేవుడు. యాకోబులో ఆధ్యాత్మిక పరిపక్వత పుంజుకుంటున్నది అని దీనిని బట్టి తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు అని చెప్పబడింది. దేవుని వరము కంటే వరమిచ్చిన దేవుడు గొప్ప. ఇది ఆధ్యాత్మిక పరిపక్వత. రెబెకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడింది. ఆ స్థలమునకు అల్లోను బాకోత్ అనే పేరు పెట్టబడింది. దీనికి అర్థం ఏడుపు చెట్టు. ఈ చెట్టు సంతాపానికి గుర్తు. దెబోరా ఆ సమయమందు యాకోబు వద్దనే ఉన్నది. రెబెకా అంతకు ముందే చనిపోయింది. ఆమె ఎప్పుడు చనిపోయింది మనకు తెలియదు. యాకోబు తన తల్లిని మరీ చూడలేదు. తల్లి తన కుమారుడైన యాకోబును చూస్తాను అనుకున్నది, కాని చూడకుండానే చనిపోయింది.
ఆమె దాది వచ్చి యాకోబుకు అతని తల్లి మరణ వార్తను చెప్పింది. యాకోబు దగ్గరే ఉండి చనిపోయింది. ఇప్పుడు ఈ దాది దెబోరా కూడా చనిపోయింది. యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు. ఇంతవరకు దేవుడు యాకోబును గూర్చి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. అతని మనస్సు శరీరానుసారమైనది. రెండోసారి అతణ్ణి బేతేలుకు రప్పించాడు. మొదటిసారి వచ్చినప్పుడు అతడు యువకుడు, ఇప్పుడు వృద్ధుడు. లాబాను ఇంట గడిపిన కాలమంతా వృధా. యాకోబు శరీరాన్ని విత్తాడు, క్షయమనే పంట కోశాడు. ఇప్పుడు బేతేలులో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. దేవుడన్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. జనము జనసమూహము నీ వల్ల కలుగుతుంది. రాజులు నీ గర్భవాసాన పుడతారు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నేను సర్వశక్తిమంతుడను. ఇదే విధంగా దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇదే వాగ్దానాన్ని అబ్రహాముకిచ్చాడు. నేను అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చిన దేశమును నీకిస్తాను. నీ తదనంతరం నీ సంతానానికి ఈ దేశాన్నిస్తాను. ఈ దేశాన్ని, ఈ భూమిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వాగ్దత్త భూమి. మూడోసారి ఇదే వాగ్దానాన్ని దేవుడు తిరిగి ఖాయం చేస్తున్నాడు. మొదట అబ్రహాముకు, తరువాత ఇస్సాకుకు, ఇప్పుడు యాకోబుకు అదే వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటించి చెబుతున్నాడు. ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి దేవుడు తన వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అనగా వీరు దేవుని వాగ్దానాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరలోకానికి వెళ్లిపోయాడు. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభాన్ని, అనగా రాతి స్తంభాన్ని కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనె పోశాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. సోదరీ సోదరులారా, బైబిలులో మొట్టమొదటిసారి ఇక్కడే పానార్పణం అనే మాట వినపడుతోంది. లేవీయ కాండంలో 5 విధములైన బలులు పేర్కొనబడ్డాయి, కాని పానార్పణము అందులో చెప్పబడి ఉండలేదు. అసలు పానార్పణము ఎలా అర్పించాలో, దాని నియమాలు ఏమిటో బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు గాని పానార్పణము అని కొన్ని చోట్ల పేర్కొనబడింది. అనగా ఈ పానార్పణము బహు ప్రాచీనమైనది. ఈ రోజున విశ్వాసులమైన మనకు పానార్పణము ఎంతో అర్థవంతమైనది. మిగతా బలులన్నీ అయిపోయాక వాటిపైన పానార్పణము చేయవలసి ఉంది. బలిపైన పోయబడిన పానార్పణము ఆవిరి ధూపమై పైకి ఎగసిపోతుంది. పౌలు ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ, నా జీవితము పానార్పణము వలె మీకోసము పోయబడుతున్నది అన్నాడు. ప్రజల విశ్వాసయాగముపై దైవసేవకులు పానార్పణములైపోవాలి, పోయబడాలి. ఇది ఎంతో గొప్ప ధన్యత. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళుతున్నారు. ఎఫ్రాతాకు వెళ్లే మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవిస్తూ ప్రసవ వేదనతో ప్రయాసపడింది. అంతకు ముందు రాహేలు ఒక కొడుకును కన్నది. అతని పేరు యోసేపు. ఇప్పుడు మరో కొడుకును ప్రసవించబోతున్నది. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతుండగా, నొప్పులు పడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో అన్నది, భయపడకమ్మా, నీకు కుమారుడు పుడతాడు. అయితే ఆమె కాన్పులోనే మృతి చెందింది. చనిపోతూ తనకు పుట్టిన కుమారునికి బెన్నోని అని పేరు పెట్టింది. బెన్నోని అంటే దుఃఖపుత్రుడు, వేదనపుత్రుడు. అయితే యాకోబు ఆ పిల్లవాణ్ణి బెన్యామీను అని పిలిచాడు. బెన్యామీను అంటే కుడిచేతి పుత్రుడు. చూడండి, ఈ వార్త ఎంత విచిత్రమైనదో. ఆమె చనిపోతూ ఇతడు దుఃఖపుత్రుడు అంటే యాకోబు అతణ్ణి కుడిచేతి కొడుకు అంటున్నాడు. అనగా నా ప్రియ భార్య రాహేలు చనిపోయింది. ఈ పుట్టిన కొడుకుకు అచ్చం తల్లి పోలికలే ఉన్నాయి. నేను ఈ పిల్లవాణ్ణి బెన్యామీను అంటాను.
నా కుడి చేతి కుమారుడు. యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు. అతని జీవితములో అతని మనస్సుకు ఆహ్లాదము కలిగించినది రాహేలు ఒక్కతే. పద్దనరాములో తాను ఉన్నప్పుడు శరీరానుసారమైన మనస్సు అతనిలో బలంగా ఉంది. అయినా అతడు రాహేలును ప్రేమించినంత మరి దేనిని ఎవరినీ ప్రేమించి ఉండలేదు. రాహేలు అంటే యాకోబుకు ఆరో ప్రాణం. ఆమె కోసం ఏమైనా చేస్తాడు, ఏదైనా ఇస్తాడు. ఆమె తండ్రి ఇంట నుండి విగ్రహాలు దొంగిలించి తెచ్చి వాటిని దాచిపెట్టుకున్నా ఆమెను ఏమీ అనలేకపోయాడు. అదే పని లేయా చేసి ఉంటే ఊరుకునేవాడు కాడు, కఠిన చర్య తీసుకునేవాడు. అసలు రాహేలే యాకోబుకు ఒక విగ్రహమైపోయింది. రాహేలు యోసేపును కని ఇచ్చింది, ఇప్పుడు బెన్యామీనును ఇస్తున్నది. బెన్యామీను పుట్టుక, రాహేలు మరణము ఈ రెండూ ఒకేసారి జరిగాయి. ఇది చూచినప్పుడు యాకోబు గుండెలు బ్రద్దలైపోయాయి. మిగతా 10 మంది కొడుకులు ఉన్నా వారి విషయమై యాకోబుకు అంత సంతోషం లేదు. అడుగడుగునా దేవుని గద్దింపు అతని హృదయంలో మారుమోగుతున్నది. 2 భార్యలు ఉండడము దేవుని చిత్తం కాదు. అంతమంది భార్యల శరీరానుసారమైన మనస్సుకు ఇవన్నీ రుజువులు. అయినా దేవుడు క్షమించాడు. రాహేలు కన్న 2 పిల్లలను యాకోబు బహుగా ప్రేమించాడు. దానివల్ల లేయా పిల్లలు యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారు. యాకోబు తండ్రి పక్షపాతము వల్ల తనకు ఏశావుకు ఎలాంటి